ఉన్నప్పుడు మీ సంతోషం గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉండగలను? అయినా సరే కడుపు మార్చుకొని ఇలాంటి వ్రతాలు చేయడం అవసరం? అరే, అసలు నీ ఆరోగ్యం ఏమవుతుందోనని ఒక్కసారైనా ఆలోచించావా? ఏమో కనక మహాలక్ష్మి, నీ మంచితనం ముందు నేనేదో తప్పు చేసిన వాడిలాగా తల వంచుకొని నిలబడుతున్నాను. అలా మాట్లాడకండి విహారీ గారు. మీరెప్పుడు ఏ తప్పు చేయలేదు. మీరు ఎవరి ముందు తలదించుకుని నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు చేస్తున్న పనిలో, మీరు వెళ్తున్న దారిలో ఎలాంటి పొరపాటు లేదు. సరేనా? ఇంకేమీ ఆలోచించకుండా పడుకోండి. కనక మహాలక్ష్మి, అసలే నీకు హెల్త్ బాగాలేదు. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. అయ్యయ్యో, మీకు అస్సలు అలవాటు లేని పని. కింద పడుకోలేరు, పైన పడుకోండి. నీకు మాత్రం అన్నీ అలవాటయ్యే చేస్తున్నావా? మెడలో తాళి గుండెల మీద మోస్తూ భర్త అనేవాడు హక్కున చేర్చుకోకుండా ఉన్నా సరే ఆ బాధను నువ్వు గుండెల్లో మోస్తున్నావు. ఆ బాధ నీకు అలవాటైన బాధ కాదు కదా? అయినా నువ్వు భరించడం లేదు. విహారీ గారు, ప్లీజ్ ఇక దాని గురించి ఆలోచించకుండా పడుకోండి. సరే అయితే, నువ్వు బెడ్ మీద పడుకుంటానంటేనే నేను ఇవన్నీ ఆలోచించకుండా పడుకుంటాను. లేకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం వెంటనే తీసుకురావాలి. ఇంట్లో హడావిడేం కనిపించట్లేదేంటి? కనకం ఇంకా లేవలేదా? కనకం, కనకం, ఏ కనకం! ఓహో, అయితే కనకం ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. అంతేలే, సింగిల్ లైఫ్ అయితే చేసేది ఏం లేదు కాబట్టి తెల్లారుజామునే టక్కున లేస్తారు. పెళ్ళైన అమ్మాయిలకేముంది, పక్కన మొగుడుంటాడు కాబట్టి పక్క మీద నుంచి అస్సలు లేవబుద్ధి కాదు. ఎంతైనా మా కనకం లక్కీ, మంచి మొగుడిని పట్టేసింది. వీళ్ళేంటి తలుపులకి గుళ్ళ వేసుకోవడం గుర్తుంది కానీ కిటికీలు మూసుకోవడం మర్చిపోయినట్టున్నారు. మేడం గారు ఏ రొమాంటిక్ మూడ్లోనో ఉన్నట్టున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ పాముల్లా పెన వేసుకుని పడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తే ఈస్ట్కొకళ్ళు వెస్ట్కొకళ్ళు పడుకున్నారు. పెద్దనాన్న గాని పెద్దమ్మ గాని ఘోరం చూస్తే గుండె పగిలి గుల్లుమంటారు. వాళ్ళు ఈ సీన్ అస్సలు చూడకూడదు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. కనకం మా దగ్గర ఏదో దాస్తోంది. ఏమై ఉంటుంది? మావయ్య గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి.
ఏ విషయం గురించి అల్లుడు గారు? ఈరోజు మేము బయలుదేరతాం మావయ్య గారు. అల్లుడు గారు, మా మాట మీద గౌరవంతో నిన్న కోనేట్లో దీపాలు వదిలారు. మీ మాట ప్రకారం మీరు ఈరోజు వెళ్ళాలి, కాదన్ను. కానీ నా మనసు నా మాట వినడం లేదు. లేక మీరు వెళ్ళిపోతున్నారని నాకే ఇష్టం లేదు. ఆ, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు బాబు. ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులం కదా. మీరు మాతోటే ఉండాలని స్వార్థం అనుకోవాలో, మీరు వెళ్ళిపోతారని భయం అనుకోవాలో, లేక మీరంటే ఇష్టం అనుకోవాలో ఏమీ తెలియట్లేదు బాబు. మీ బాధ గురించి నాకు అర్థమవుతుంది మావయ్య గారు. అలాగే నా అర్జెన్సీ గురించి కూడా మీరు అర్థం చేసుకోండి. ఎలా అయినా మేము ఈరోజు వెళ్ళాలి. కనీసం ఈ ఒక్క రాత్రికైనా ఉండండి అల్లుడు గారు. ఈ ఒక్కరోజు రాత్రిక ఎందుకండి?